మీడియా వారి అందరికీ నమస్కారం. ఈ ఆటోనగర్ వచ్చేసి 48 ఎకరాలు మొత్తం ల్యాండ్, 46 ఎకరాలు మొత్తం ల్యాండ్. ఇది దీనిలో భాగంగా వచ్చేసి 84 సెంట్లు సపరేట్. దీంట్లో ఇది సపరేట్. ఈ దీంట్లో వచ్చేసి మొత్తం మెంబర్స్ 1000 మంది సెట్ అయినాం. 1000 మంది మెంబర్స్. 1000 మందిలో మాకు వచ్చేసి ఇక్కడ మేము బతికేది 4000 మందిని బతుంటాం. ఒక్కొక్క షెడ్లో 7 మంది, 8 మంది, 9 మంది, 15 మంది ఉండే షెడ్లు కూడా ఉన్నాయి. ఈ విధంగా మేము ఒక 4000 మంది ఇక్కడ మేము జీవించాము. కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు. బైలాలో మాకు 5 సెంట్ల ప్రకారమే గవర్నమెంట్ 2018లో రిజిస్టర్ చేసింది. 5 సెంట్ల లెక్క, 5 సెంట్లు 2.5 సెంట్లు. బైలాలో వచ్చేసి 10 సెంట్లు రాసినా మేము 10 సెంట్లకి ఎక్కువ ఎవరు రిజిస్టర్ చేయలేడా. 10 సెంట్లు ఎక్కువ రిజిస్టర్ బయట ఈ వ్యక్తులకు మాకు జీవోలో 2 సంవత్సరాల తర్వాత అమ్ముకోబడునని గవర్నమెంట్ చెప్పడం వల్ల ఈ అమ్ముకునే తోళ్ళు ఒకరికే అమ్మినారు. ఎవరైతే డబ్బులతో ఆలోచుకుంటున్నారు. మేము ఆటనగర్లను అమ్ముమని మేము చెప్తే ఆటనగర్లు ఎవరు కొనాలి, నువ్వు కొనుంటారు నన్ను. ఈ విధానంతో బయట వాళ్ళు కొంటున్నారు. డాక్టర్లు కొన్నారు. చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులకు ఉన్నాయి. మనం వాళ్ళను బంద్ చేయలేము. వీళ్ళకి చెప్పలేము. వీళ్ళ కష్టాన్ని నేను తీర్చలేను. బిడ్డ పెళ్ళి అంటారు, ఇంకోటి అంటారు, ఐకం పెట్టి పోతారు. లేకుంటే ఐకం పెట్టుకుని వడ్డీ తెచ్చుకుంటారు. ఆ వడ్డీ తెచ్చుకుని నేను అమ్మకపో వడ్డీలో సరిపోతుంది స్థలమని నేను సలహా ఇచ్చాను. అది 40 సెంట్లు 50 సెంట్లు కొన్ని వాళ్ళు ఉన్నారు. దాన్ని కూడా బాధ్యులు పెట్టారు. దానికి నేను ఎట్లా బాధ్యత? దాన్ని కూడా బాధ్యులు మేము ఎందుకు అవుతాము?